కుక్కలకు బదులు పిల్లుల్ని పెంచుకోండి, అన్ని కుక్కలను తొలగించాలని చెప్పలేదు. ప్రభుత్వ స్థలాలు కార్యాలయాల వద్ద నుంచి తరలించాలని చెప్పేసి సుప్రీంకోర్టు అంటుంది. మగాళ్ళు సైతం ఎప్పుడు రేప్ చేస్తారో తెలియడం లేదు. కన్నడ నటి రమ్య ఏమంటుంది? మగాళ్ళు సైతం ఎప్పుడు, ఒక్కసారి చదువుదాం, ఇది 12:10 దాంట్లో ఉంది. సుప్రీంకోర్టు ఏమంటుందంటే కుక్కలం బదులు పిల్లుల్ని పెంచుకోర్రా అంటుంది. ఇక మీరు ఊరికే కుక్కల మీద యుద్ధాలు చేస్తున్నారు కదా, కుక్కలు కావాలని చెప్పి. అన్ని కుక్కలను తొలగించాలని చెప్పలేదు. ప్రభుత్వ స్థలాలు కార్యాలయాల వద్ద నుంచి తరలించాలని చెప్పేసి సుప్రీంకోర్టు అన్నది. వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. వీధుల్లోని అన్ని కుక్కలను తరలించాలని తాము ఆదేశాలు ఇవ్వలేదని వివరించింది. ప్రభుత్వ స్థలాలు కార్యాలయానికి వద్ద నుంచి మాత్రమే కుక్కలను తరలించాలని ఆదేశించినట్టు జస్టిస్ సందీప్ మహతా, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎన్వి అంజేరియాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. వీధి కుక్కల నియంత్రణ, యూనియన్ బర్త్ కంట్రోల్ నియామకాలు సరైన మార్గమేనని కోర్టు అభిప్రాయపడింది. కాగా కుక్కలు లేకపోతే ఎలుకల కోతుల సమస్య పెరుగుతుందని సీనియర్ అడ్వకేట్ సియు సింగ్ వాదించారు. దీంతో కుక్కల కంటే పిల్లుల్ని పెంచుకొని ఎలుకలు నియంత్రించడంలో పిల్లులు సహాయపడతాయని సర్వోన్నత న్యాయస్థానం సరదాగా సూచించింది. కుక్క ఎప్పుడు కరిచే మూడ్లో ఉంటుందో ఎవరు చెప్పలేదన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై కన్నడ నటి రమ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. మొగాళ్ళు కూడా ఏ మూడ్లో ఉన్నారో తెలియట్లేదని, ఎవరు ఎప్పుడు రేప్ చేస్తారో తెలియదని, కాబట్టి వాళ్ళందరినీ జైల్లో వేయాలని చెప్పింది. అంటే ఈమె ఏం చేస్తుంది ఎరికైనా ఒక రకంగా మొగోళ్ళందరినీ కుక్కలతో పోలుస్తుంది. అంతే కదా, నేను చెప్పింది వాస్తవమే కదా. సో కుక్కలు ఎప్పుడో వస్తాయో తెలియదు కాబట్టి ప్రభుత్వ స్థలాల నుంచి వాటిని కొంచెం దూరంగా తరలించండి అని చెప్పేసి కోర్టు చెప్తే, మొగోళ్ళు కూడా ఎప్పుడు రేపు చేస్తారో తెలియదు కాబట్టి వాళ్ళందరినీ జైల్లో వేయండి అంటుంది. అంటే మొగోళ్ళందరినీ కుక్కలతో పోలుస్తున్నది నటి రమ్య గారు. ఇంకా చూడు ఎట్లా మాట్లాడుతున్నారు.